నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, 2025 సంవత్సరం ఎలానో గడిచిపోయింది. మరి 2026 వచ్చే సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు అన్ని రాశుల వారికి బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోనూ మొదలెడుతూ ఉంటాం. అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు లాగే మనకి ఏంటంటే గ్రహాల మార్పిడి ఉంటుంది, గోచారం ఉంటుంది. సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాశుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది, కొన్ని రాశుల వరకు అంత బాగుండదు. కానీ ఎప్పటికీ ఏంటంటే 2026 అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే 9 గ్రహాలు చూడలేము. అంటే కొన్ని గ్రహాలు నెలకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు నెలన్నరకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. సో చాలా అలా జరుగుతూ ఉంటుంది. సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. మేజర్ గ్రహాలు అంటే ఏంటి? మనం గురువు, శని, రాహు, కేతువులు, ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు. కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. 30 రోజులకి, 35 రోజులకి, లేకపోతే 31 రోజు ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా 2026లో మాట్లాడుకోవాలి అంటే జనవరి 14కి మకరానికి వెళ్తోంది. సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూవ్ అయినప్పుడు, సంక్రమణం అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది. మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం. చంద్రుడు ఎక్కడ మనకి ఉచ్చ స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట. అదే ఇప్పుడు రోహిణి నక్షత్రంలో అని మృగశిర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. శ్రావణ మాసం అలా చెప్తాం. సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం. కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు. అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ 14th సన్ ఉచ్చానికి కూడా వస్తుంది. అప్పుడు ఏంటంటే మేషంలో ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ 15కి మనకి ఐ థింక్ 15th 16th మనకి మళ్ళీ ఏంటంటే వృషభానికి మూవ్ అవుతోంది. సన్ 1 monthకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫిబ్రవరి 14th ఏమో మనకి కుంభానికి వెళ్ళడం. తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ 16th 17th అంటే 1 day ఇటు అటు అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం, అన్ని గుర్తుపెట్టుకోలేము. సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి. ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే 2025లో వక్రించి ఉన్నారనమాట. ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు. కర్కాటకానికి వెళ్తే ఏంటంటే ఉచ్చస్థితిలో ఉంటారు. సో ఈ సంవత్సరం కొంతవరకు ఉచ్చస్థితిలో ఉంటారనమాట. అదేంటంటే ఎప్పుడు అవుతోంది అంటే మార్చ్కి అవుతోంది, March 11th. దాని తర్వాత ఏంటంటే ఆయన 31st అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు. అంటే ఏంటి ఉచ్చస్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ నవంబర్ 1st అనుకుందాము. తర్వాత శని వక్రించడం ఏంటంటే 27th జూలై ఆయన మీనంలో ఉన్నారు. తర్వాత ఏంటంటే 11th డిసెంబర్కి ఆయనేమో డైరెక్ట్ అవుతున్నారు. సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది. డిసెంబర్ 5th రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకేమో కర్కాటకానికి వెళ్తున్నారు. సో ఇవి చిన్న గ్రహస్థితులు, అంతే, మొత్తం మాట్లాడుకోలేదు. ఇంకా గ్రహాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, తర్వాత ఏమో కుజుడు ఉన్నారు. ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ మూమెంట్లేమో చాలా ఉన్నాయి అన్నమాట. సో మేజర్గా మనం చూసాము అంటే కుజుడు 45 daysకి మూవ్ అవుతూ ఉంటాడు. సో ఆయన వక్రించడం కూడా జరుగుతుంది. అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ 2025లో గ్రహ కూటమి అనేది మనకి ధనుసులో జరిగిందనమాట, జరుగుతోంది. సో ధనుసులో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్స్ కూడా ధనుసులో ఉన్నారనమాట. సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. సో అందరూ అక్కడే ఉన్నారు, మేజర్ గ్రహాలు ఉన్నారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ అనేది మనం రాశి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి గ్రహస్థితులు. సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి, మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. సో ఈ సంవత్సరంలో అంటే 2026లో శని మూమెంట్ అనేది లేదనమాట. శని ఏమో అక్కడే ఉన్నారు, అంటే మీనంలో ఉన్నారనమాట. సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకుందాం. జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది, ఎందుకంటే రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది. సో రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయమనే చెప్తాం. అది ఒకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఏ రోజు అనేది మనం రాశివారీగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట.
ఈ 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఏంటంటే ఫ్రమ్ మార్చ్ చాలా బాగుంటుందని చెప్పాలంటే అంటే గురుచూపు ఉంటుంది అనమాట. డైరెక్ట్ కూడా అవుతున్నారు ఆయన. సో గురుచూపు అనేది ఉంటుంది. అక్టోబర్ వరకు చాలా బాగుంది. అదొకటి కాకుండా మనం చూసామంటే సన్ ఏమో మనకి నేను చెప్పాను కదా జనవరి 14 మన మకరానికి వెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 2వ ఇంట్లో. సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయరే చాలా బాగుంది వీళ్ళకి. అంటే స్టార్టింగ్ నుంచి అక్టోబర్ వరకు చాలా బాగుందనే చెప్పాలి. ఎందుకంటే మనం పరిగణనలోకి తీసుకున్నది 4 ప్లానెట్స్ని అనమాట. మిగతా ప్లానెట్స్ కూడా చూస్తే కూడా సెకండ్ హౌస్లో మనకి కలయిక అనేది అంటే 4 ప్లానెట్స్ ఏమో కూర్చుని ఉన్నాయి, అంటే ధనుసులో కూర్చుని ఉన్నాయి స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్. సో తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. వీళ్ళు చేసే పనిలో కూడా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా ప్రమోషన్ రీతి నేను చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వాలంటే కెరియర్ ఇంప్రూవ్ అవ్వాలి. సో కెరియర్ పాత్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. సో ఎవరైనా స్టార్టప్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇంట్లోంచి పనిచేసే వాళ్ళకి కానీ కన్సల్టెంట్స్ కానీ ఇండివిజువల్ కన్సల్టెంట్స్ కానీ తప్పక వాళ్ళకి ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఈ ఇయర్లో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే కేతు కూడా మనకి మూవ్ అవుతున్నారు డిసెంబర్లో. అలాగే ఏంటంటే మనకి 3వ ఇంటికి రాహు మూవ్. సో క్రియేటివ్ పీపుల్కి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే మనకి నవంబర్ నుంచి మనం తీసుకున్నామంటే బాగుంది. ఏదైనప్పటికీ కష్టపడింది ఏమీ రాదు కనుక తప్పక కష్టంతో కూడిన పని వీళ్ళకి కనిపిస్తోంది. అదొకటి కాకుండా 5th హౌస్లో మనకి 4th లార్డ్ ఉన్నాడు. అంటే ఏంటి 3rd 4th లార్డ్ ఏమో శని అయ్యారు. శని ఏమో 5th హౌస్లో ఉన్నారు. సో లక్ అనేది ఫేవర్ అవుతుంది. అంటే ఏంటి శనికి సర్వీస్ అంటే చాలా ఇష్టం. అంటే ఏంటి 1కి 2 సార్లు ఏదైనా ప్రయత్నిస్తే కనుక తప్పక సక్సెస్ సాధించే ఒక సంవత్సరం కింద 2026 మనం వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మనం చూసాము అంటే మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే 2nd and 5th లార్డ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉంటారు. సో తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఎవరి దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడం కానీ లోన్స్ ఇవ్వడం కానీ చేస్తుంటే కనుక తప్పక అది కూడా స్టేబుల్ అవుతుంది సిచ్యువేషన్. స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను చెప్పినట్టు క్రియేటివ్ పీపుల్కి తప్పక లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. తప్పక ఆ దశలో నడవడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బిజినెస్ పీపుల్ కూడా తప్పక విస్తరిస్తారు. చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మంచి యోగాలు స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే 2వ హౌస్లో కూటమి జరగబోతోంది కనుక తప్పక చాలా అంటే జూపిటర్ చూస్తున్నారు, ఆయన ఓన్ హౌస్ని చూసుకుంటున్నారు స్టార్టింగ్. సో తప్పక ఫైనాన్షియల్ ఇంజెక్షన్ కానీ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే స్టూడెంట్స్ కూడా బాగా చదువులో బాగా పై చదువులు చదివి పై చదువులకి ఖర్చు పెట్టిన వాళ్ళకి కూడా తప్పక వాళ్ళకి తగిన ఫలితం అనేది మనకి కనిపిస్తుంది. నేను చెప్పిన కష్టంతో కూడిన పనే, కష్టపడిన వాళ్ళకి తప్పక ఫలితం అనేది రిజల్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పాలి. అదొకటి కాకుండా పై వాళ్ళ మన్నన పొందే ఛాన్సెస్ వాళ్ళ ఏంటంటే వాళ్ళ దృష్టిలో పడడం కానీ వాళ్ళు అంటే బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ వాళ్ళ దృష్టిలో పడి పైకి రావడం కానీ వాళ్ళు పైకి తీసుకురావడం కానీ ఇంకా బాధ్యతలు ఎక్కువ ఇవ్వడం కానీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ముందుకెళ్ళడం కానీ మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. తప్పక ఏం చేసినా ఏ స్కీమ్స్ చేసినా ఏ పని చేసినా ఏ కెరియర్ పాత్లో ఉన్నా వాళ్ళు సక్సెస్ కొంతవరకు సాధించే ఒక ఇయర్ కింద మనం తీసుకోవచ్చు 2026ని. అలాగే దాంపత్య జీవితంలో కూడా స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అనుకూల పరిస్థితి అనేది మనకు కనిపిస్తోంది. కానీ కొంతవరకు ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడున్నాయి మనకి ఏప్రిల్ మేలో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక జాగ్రత్తగా ఉండడం, నోటి దురుసు లేకుండా ఉండడం అనేది మంచి. అంటే తొందరపాటు నిర్ణయాలు లేకపోతే కోపంతో మాట్లాడాలి ఇవన్నీ చేయడం అనేది మంచిది కాదు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి కొంతవరకు పేషెంట్స్గా ఉండడం అనేది వీళ్ళకి సూచన మనం చెప్తున్నాం అనమాట. బిజినెస్ పీపుల్కి నేను చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇప్పుడు పిల్లలు లేరు, ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది పిల్లలు లేరు అన్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు మనకి కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది, ఏ కలర్ అండ్ ఎలాంటి రుద్రాక్ష వేసుకుంటే మంచిది అంటారు? తప్పక పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక పిల్లలు లేరు అన్నవాళ్ళు, లేకపోతే ఇప్పుడే పెళ్ళయి పిల్లలు లేరు అన్నవాళ్ళు, లేకపోతే లాంగ్ టర్మ్గా పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు, ఇంకా రావట్లేదు అనుకున్న వాళ్ళందరికీ తప్పక నాగదేవత పూజలు చేయడం మంచిది. లేని పక్షాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి
పాలాభిషేకం చేసుకోవడం మంచిదన్నమాట. అలాగే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ వేరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ వెళ్ళి తప్పక పూజ చేయండి. పిల్లలు తప్పక పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతవరకు ఏంటంటే మంచి సూచనలు ఉన్నాయి అన్నమాట. సో బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్, జూపిటర్ ఏమో దృష్టి ఉంటుందన్నమాట వృశ్చిక రాశి మీద. సో అక్టోబర్ వరకు, మార్చి నుంచి అక్టోబర్ వరకు బాగుంది. సో ఇవి చేసుకోండి, బాగుంటుంది. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక రెడ్ వాడడం, ఎక్కువ వాడడం మంచిది. అలాగే ఏంటంటే ఎల్లో అండ్ గోల్డ్ ఇవన్నీ వాడితే ఇంకా బాగుంటుంది. వీళ్ళకి ఎవ్రీ ట్యూస్డే వాడి చూడండి, చాలా మంచిదన్నమాట. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం మంచిది. దాంతోపాటు షణ్ముఖి కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచిది వాళ్ళకి. సో ఏదైనప్పటికీ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడుతుంది. జాతకం పరిశీలించిన తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళకి బాగానే ఉంది కనుక గుంజన్ మాల కూడా వేసుకోవచ్చు. అంటే ఏంటంటే లక్ష్మీదేవికి ఆహ్వానించడానికి అన్నమాట. సో అది కూడా వేసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే ఈ సంవత్సరం అంతా కొంతవరకు వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ స్టెబిలిటీ అనేది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కనిపిస్తోంది కనుక తప్పక లక్ష్మీదేవికి కూడా పూజ చేయండి. చాలా మంది అంటే ఏంటి, మంగళవారమే చేయమంటున్నాను, శక్తి పూజలైనా చేయొచ్చు, చేస్తే ఇంకా బాగుంటుంది. మనం పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక, క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు. ఇది గుంజన్ మాల అంటారు. గుంజన్ మాల ఏంటంటే కంప్లీట్ గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అన్నమాట. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, చంచల లక్ష్మి మన దగ్గర ఉండదు, ఇస్తూ ఉండాలి అంటే రొటేషన్ లో ఉండాలి అనుకుంటూ ఉంటాం. కానీ గుంజన్ మాల యాక్చువల్ గా మనం దేవుడి గదిలో పెట్టుకోవడమో లేకపోతే మందిరంలో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అన్నమాట. అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అన్నమాట. మనీ గురించే, అబండెన్స్ గురించే. పైరేట్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి. పైన చూసావా క్రిస్టల్ ఉంది, అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం. ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది, డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగిటివ్, అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది, నరదృష్టి అనేది కూడా ఉంటుంది. వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనికొస్తుంది అంటే అన్నమాట. ఓన్లీ ఇంట్లోనైనా మ్యామ్, షాప్ వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకోవచ్చు. తప్పక షాప్ వాళ్ళు పెట్టుకొని ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా. సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర, వాస్తు క్రిస్టల్స్ అని ఉంటాయి. అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అన్నమాట, దాంతో పాటు ఉంది. అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉందన్నమాట. అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది. సో రుద్రాక్ష పెట్టి నేను మనం ఇది పిరమిడ్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురుకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి. సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదురుకుండా పెట్టుకోవడం అనేది మంచిది. గుమ్మానికి ఎదురుకుండా, లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్కి ఎదురుకుండా. సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు. నరఘోష అంటూ ఉంటాం. అంటే ఏంటి, ఒకటి నెగిటివ్ గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు పాజిటివ్ గా పెట్టుకోవడం అనేది మంచిది కదా. సో పాజిటివ్ గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి. ఇప్పుడు నలుగురు వస్తారు, నలుగురు పాజిటివ్ గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా. సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.